మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. వచ్చి నా ఫామ్ హౌస్ చూపిస్తూ ఇతను ఆక్రమించుకున్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు నా ఫామ్ హౌస్ నేను రైతుల దగ్గర భూమి కొని చేసినది. ఈరోజు నేను కరకట్ట మీద ఉన్నాను. నేను సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నాను లోకేష్కి. ఇది చంద్రబాబు ఇల్లు. ఈ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇంట్లో జాయిన్ అయినాడు. ముఖ్యమంత్రిగా ఉండి ఇంట్లో చేరి ఇప్పటికీ ఆ ఇంట్లోనే ఉన్నాడు. అది లింగంనేని వాళ్ళది. వాళ్ళకి డబ్బులు ఎలా ఇచ్చినాడో తెలియదు, వాళ్ళ దగ్గర నుంచి ఎలా వచ్చిందో ఇతనికి తెలియదు. రెంటల్స్ పే చేయకోకుండా ఉన్నాడు. అతనికి ఏ విధంగా ఫేవర్స్ చేసినాడో కూడా మనకు తెలుసు. లింగంనేని గెస్ట్ హౌస్ ఇది. నేను ఉండేది ఇప్పుడు కరకట్ట మీద ఉన్నా. అంటే మన ఊర్లో చెరువు కట్టలు అంటారు. అక్కడ కనపడే కృష్ణానది అక్కడ కనపడుతోంది. యువతల చూస్తే పచ్చని వ్యవసాయ భూములన్నీ ఇక్కడ ఉండడం చూస్తున్నాం. పచ్చని వ్యవసాయ భూములన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ చెరువు కట్టని ఈ కరకట్ట అంటారు. ఇక్కడ ఈ కరకట్ట మామూలుగా ఎందుకు నిర్మించినారంటే కృష్ణానదిలో ఎక్కువ ఫ్లడింగ్ వాటర్ నీళ్ళు వస్తే గన ఈ కట్ట దాటి ఊర్లోకి పోకుండా ఇక్కడ భూములు కానీ ఇక్కడ ప్రజల్ని కానీ రక్షించడానికి కట్ట కట్టడం జరిగింది. కానీ ఈ ప్రబుద్ధుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇక్కడ కట్టకూడదు అని అక్కడ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇచ్చినారు. ఇది ఎంక్రోజ్డ్ సైట్లో ఉన్నాయని కూడా ఈఈ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ ఈఈ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈయన కోర్టుకు పోయి స్టే కూడా తెచ్చుకోవడం జరిగింది అనుకో. అలాంటి దాంట్లో ఈయన ఇల్లు కట్టుకున్నాడు. ఈయన మనకు నీతులు చెప్తున్నాడు. అంటే చెరువు కట్ట మేమో అవతల కట్టినా కానీ ఏదైనా ఉంటుందేమో కానీ చెరువు కట్ట లోపల కట్టుకున్న దరిద్రుడు ఏడా ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎవడో కట్టుకున్న ఇళ్ళకైనా కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, ఫస్ట్ నువ్వు చేయాల్సిన విషయం. ఆ విషయం ఇతను చేయలేకపోగా ఇతను ఇల్లు కట్టుకున్నాడు. ఇతను వచ్చి నా గెస్ట్ హౌస్ చూస్తాడు. నేను కూడా నా గెస్ట్ హౌస్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనుకోవటం లేదు. ఎందుకంటే మేము ఎప్పుడు ఉంటున్నాం కానీ దాంట్లో ఆ డ్రోన్లో చూపించేంత వరకు ఓహో ఇంత అందంగా ఉందా అని మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్లు చేసి అంటున్నారు. అంటే వాళ్ళ కెమెరా టెక్నిక్ ఏమో మరి అలా తీసుకొని వచ్చినారు. ఎస్, అది నా ప్రాపర్టీనే. దానికి పర్మిషన్స్ తీసుకున్నారు. పర్మిషన్స్ తీసుకొనే కట్టినాను. అది ఆ ప్రాపర్టీని ఎలా కొన్నానని కూడా ఇప్పటికీ 3-4 సార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా చెప్పడం జరిగింది. ఇంకా దీని గురించి ఎవడైనా కానీ మాట్లాడితే వాడు వేస్ట్ ఆయిలు, నేనేం చెప్పలేను దీని గురించి అని. నేను ఆ రోజు ఏ విధంగా మాట్లాడినాను, ఏ విధంగా చెప్పినాను కూడా నీకు లింక్ చెప్తాను. ఈ ప్రాపర్టీ మాకు ఎలా వచ్చింది అనేది కూడా నేను లింక్ చూపించి చెప్తాను. నిన్న ఆయన మాట్లాడుతూ లోకేష్ కేటుగాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. సరే, నేను నా సొంత భూమిలో కట్టుకుంటేనే కేటుగాడు అయినప్పుడు మళ్ళీ ఈ విధంగా ఇరిగేషన్ ల్యాండ్లో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నావు, అలాంటి హోదాలలో ఉండి నువ్వు కట్టుకున్నావని నిన్నేమనల్లా. నిన్నేమని పిలిస్తే సరిపోతుంది. నీకు ఏమని చెబితే మీరు ఏ పేరు పెడితే సరిపోతుంది. కేటుగాడు అంటావా? మరి నిన్నేమనల్లా? 24వ పులికేసివా నువ్వేమన్నా? 24వ పులికేసివా? ఒక విషయ పరిజ్ఞానం లేదు. ఎవడేది చెప్తే అది రాసిస్తే అది చదువుతా పోతూ ఉంటావు. నువ్వు నాకు నీతులు చెప్తావా? నేను గుడ్ మార్నింగ్ ధర్మవరంలో పోయి కబ్జాలని చెప్తాడా? నేను గుడ్ మార్నింగ్ ధర్మవరం ఇప్పటి నుంచి కాదు చేస్తాను. ఇది 2008 నుంచి చేస్తున్నా. అలా సోషల్ మీడియా లేదు. ఆ విధంగా చేశాను కాబట్టి ధర్మవరంలో డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉందేమో అడగండి. తాగినీళ్ళ సమస్య ఉందేమని చెప్పేసి అడగండి. భూములు కొనుక్కుంటే తప్పవుతుందా? ఇన్ని చెప్తున్నా. నువ్వు 1 ఎకరా ఎక్కడైనా కానీ మా భూమి కబ్జా చేశాడని ఇంతవరకు ఎవడైనా కంప్లైంట్ ఇచ్చినాడా? ఇవ్వలేదు కదా. కబ్జా చేసింటే ఒక్క రైతుతో కంప్లైంట్ ఇవ్వమని. నిన్న ఇది కూడా చెప్పాడు, రాజీనామా చేస్తామని.
డెఫినెట్గా నేను కబ్జా చేసినానని కానీ నిరూపిస్తే ఒక్క రైతు వచ్చి తన భూమిని కంప్లైంట్ చేసినాడంటే రాజీనామా చేస్తా. లేదని పక్షంలో నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా? నువ్వు కాదు, నువ్వేమున్నావు రాజకీయాల్లోకి? ఊళ్ళో వచ్చి ఊరికే అరుచుకుంటా పోతానావు తప్ప, పిచ్చుకుక్క అడిచినట్టు అడుస్తా పోతానావు. మీ నాయన రాజకీయాల నుంచి తప్పుకుంటాడా? ఇసుక 100 ట్రిప్పులు పోతుంది డైలీ అంటున్నావు బెంగళూరుకి. ఇసుకతో మాకు సంబంధమే లేదు, జేపీ గ్రూప్ అనే వాళ్ళు చేసుకుంటా అంటారు ఇసుక. అది గవర్నమెంట్ది, గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చినారు, వాళ్ళు పే చేస్తున్నారు. అలా అయినా కావచ్చులే. ఒక్క ట్రిప్పు బెంగళూరు కానీ ఇంకో చోటికి కానీ పోయిందని నేను నిరూపిస్తే మీకు నేను రాజీనామా చేయడానికి సిద్ధం. ఇంక మళ్ళీ ఎలక్షన్లలో కూడా పోటీ చేయను. నువ్వు మీ నాయకుడు చేస్తే దమ్ముందా? నువ్వు మీ నాయకుడు చేస్తే దమ్ముందా? నేను నీలాగా నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు, ఇష్టానుసారం కేటుగాడు కాదు కదా. నువ్వు ఇంకా అంతకంటే గలీజ్ బూతులు కూడా తిట్టచ్చు. నువ్వు స్టాన్ఫర్డ్లో చదివినావేమో, నేను తాడిపత్రి అరవింద్ ఆశ్రమంలో చదివినాను, తర్వాత గుంటూరులో విజయవాడలో చదివినాను. నువ్వు స్టాన్ఫర్డ్లో చదివినట్టు లేదు, ఆడేందో ఇంక వేరే వ్యాపారం పెట్టుకున్నట్టు ఉంది. సో నేను అంతకంటే నీచంగా మాట్లాడగలను. కానీ నీకు నాకున్న తేడా చూపించాలి కదా ఎక్కడో చోట. గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమం పెట్టినది జనాల దగ్గరికి పోవాలని, జనం దగ్గరికి వెళ్ళాలి. సోషల్ మీడియా నా దాంట్లో వేల వీడియోస్ ఉంటాయి. నీ దగ్గర మాట్లాడుతున్నవాడు వీళ్ళు అందరిని అడగండి. ఒక్క రైతుని చూపిమనండి అయ్యా, ఒక్కడుగు ఎక్కడైనా కానీ మేము చేసామా అని చెప్పేసి, మా భూమి ఇలా అన్యాక్రాంతంగా గుంజుకున్నాడు చేసుకున్నాడు అని చెప్పేసి చూపిమనండి. ఏది పడితే అది నోటికి మాట్లాడుతున్నాడు. మరమేకలపల్లి సిబిఆర్ మునకలోకి నాకు 20 కోట్లు తీసుకున్నారని చెప్తావా? కడుపుకు అన్నం తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా? 240 కోట్ల రూపాయలు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 10 TMC కెపాసిటీ పెంచినప్పుడు మరమేకలపల్లి, సీసీ రేవు, పీసీ రేవు, రాఘవంపల్లి ఈ గ్రామాలకు అన్నిటికీ కూడా నేను డబ్బులు ఇప్పించడం జరిగింది. ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఒక్క రైతు కావచ్చు, ఒక్క జనం కావచ్చు, ఎమ్మెల్యేకి మమ్మల్ని డబ్బులు అడిగినాడు అని చెప్పేవాడు ఒక్కని రమ్మనండి. మరమేకలపల్లి అనే ఊర్లో ఎప్పుడు మీకు 200-300 మెజార్టీ, అందరూ మీ వాళ్ళే ఉండేది. మీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అత్యధికులు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడగండి. వాడు ఏ పార్టీకి సంబంధించలేదు. మీరైతే వ్యాపారం పెట్టుకొని ఆ పార్టీ ఈ పార్టీ పెట్టారు. ఇప్పటికీ అక్కడ ఎస్సీలకు 63 మందికి రాకపోతే, 107 మందికి రాకపోతే గవర్నమెంట్తో కొట్లాడి నేను జీవో తీసుకొని వచ్చి రావడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళకి రిలీజియస్ కావాలా, 7 లక్షల నుంచి 10 లక్షలు ఎన్హాన్స్. ఏం చేశారు? టిడ్కో ఇళ్ళ దగ్గర పోయిన నువ్వు వస్తానప్పుడు 3 రోజుల ముందర కొట్టినావని అబద్ధాలు చెప్తావా? ఆ కలర్స్ కొట్టి ఎన్నాళ్ళు అవుతుంది? దాని పక్కనే కనపడి ఉంటుంది కదా కేతిరెడ్డి కాలనీ, ఇంద్రమ్మ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ అని చెప్పి 16,000 ఇండ్లు ఇచ్చినారు. 2 సెంట్లతో ఇచ్చి చేరుకున్నారు. నేను ఇచ్చినప్పుడు ఇండ్లు, ఇప్పుడు 14,000 ఇండ్లు ఇచ్చినాం. నువ్వు కట్టించినది 8,000 ప్లాట్లకు గాను 1,400 ప్లాట్లు. మా ఊర్లో అపార్ట్మెంట్లు సరిపోవు. ఎందుకంటే మగ్గాలు వేసుకునే దాంట్లోకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి తెలియకుండా నువ్వు ఒక్కొక్క టిడ్కో హౌసెస్ మీద వాళ్ళకు ఫైనాన్షియల్ కమిట్మెంట్ పెట్టావు. మా గవర్నమెంట్ వచ్చినాక ₹1 మేము రిజిస్ట్రేషన్ చేపిస్తామని చెప్పినాం. నోటికి ఏది పడితే అది మాట్లాడుతూ పోతా అంటే మేము అంతకు మించి మాట్లాడలేమా? ప్రతి చోట కూడా ఆ లోకల్గా గొడవలు పెట్టాలా, వాళ్ళు కొట్లాడుకోవాలి. సిగ్గున్నోడు ఎవడైనా చెప్తాడే ఒక పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి అంటావు 12 కేసులు 20 కేసులు ఉంటే తప్ప నా దగ్గరికి రాకూడదు అంటారా? అంటే ఊర్లలో అంతా కొట్టుకొని చావండి, మిగిలిన వాళ్ళు నా దగ్గరికి రాండి. కొట్టుకొని చేస్తే వీళ్ళు జీవితాంతా నా కింద పాలేరు. ఎవడైనా కానీ బాగా చదువుకోండి, మంచి ఉద్యోగం తెచ్చుకోండి, ఎక్కడికైనా మంచి అవకాశాలు వస్తాయని చెప్తా అంటారా? 20-30 కేసులు లేకుంటే నా దగ్గర రావద్దని చెప్తా అంటారా? నీ దగ్గర పెట్టుకున్న 10 పెట్టి కేసులు పెట్టుకొని దీని గురించి నువ్వు కోర్టుకు పోలేదు అంటున్నావు. ఎస్ గుడ్. మళ్ళీ మీ నాయన నువ్వు చేసిన స్కామ్లలో మీ పార్టీ వాళ్ళందరూ ఎందుకు తెచ్చుకుంటారు స్టేలో? ఎదుర్కోండి ధైర్యంగా. ఈరోజు నేను ఎందుకు ఈ కరకట్ట మీదకి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది అంటే, నేను కొనుక్కున్న ప్లాట్ అవుట్ రైట్గా కొనుక్కున్న ప్లాట్, రైతులకు డబ్బులు ఇచ్చి కొన్న ప్లాట్, చెరువు మునకలో లేని ప్లాట్. అది ఆ షేప్ ఆ విధంగా మొదటి నుంచి కూడా న్యాచురల్గా ఏర్పడింది కాబట్టి, అది బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి నేను అక్కడ కొనడం జరిగింది.
నువ్వు అలా కాదు కదా, ఈ కట్టకి యువతలో నీళ్ళు వస్తాయి, వీటి వరకు వస్తుంది. ఒకసారి కృష్ణా వాటర్ వచ్చినప్పుడు పోయి హైదరాబాద్లో దాక్కున్నావు కదా. అంటే ఒక కట్టకు చెరువు కట్టకు అవతల ఉన్న దాంట్లోకి నీళ్ళు వచ్చే దాంట్లో పోయి నువ్వు కట్టుకొని నువ్వు నీతులు చెప్తావు. ఎస్, బోట్స్ కావాలని నువ్వే ఫ్రీగా ఇచ్చినావా? నేను కొన్నా, నా సొంత డబ్బుతో కొన్నా. నీలా గవర్నమెంట్ డబ్బులతో రెడీ చేసుకోలే కదా, అంటే గవర్నమెంట్ డబ్బులతో కొంటాంలే కదా. అక్కడ నా హ్యామర్ బర్డ్ అని నా కొడుకు కోసం తెచ్చుకున్నా, చిన్న బండి. వాడు పెద్దోడు అయిపోయినాడు. ఇప్పుడు నీకు కావాలా చెప్పు, నీ కొడుకు కావాలా చెప్పు, పంపిస్తే దివాన్స్కి బాగుంటుంది. హ్యామర్ హెడ్ అని పొలారిస్లో బండి కావాలో తీసుకో, ఇస్తా. నీకు ఒకవేళ అంతగా కావాలనుకుంటే రా, అదే గెస్ట్ హౌస్ చూపిస్తా, సర్వే చూపించేసి నాకు ఎలా భూమి వచ్చింది ఎలా ఉందని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బాగా మంచి మా ఫుడ్ పెడతా, భోజనం చేసుకొని వెళ్దువు. కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటా పోతా అంటే సహించేది ఉండదు. నేను ఇంకా నోటికి వచ్చినట్టు తిట్టచ్చు. నువ్వు కేటరెడ్డి అంటావా? మేము అనలేమా? ఏమన్నా మేము అన్నామనుకో, మా అమ్మని అన్నారు, నన్ను అన్నారు అని చెప్పి ఏడ్చా కూర్చుంటారు. నీ ఆలోచన ఏంటంటే ఆడదాన్ని అడ్డం పెట్టుకొని ఇంక రాజకీయాలు చేసుకుంటూ పోవాలా. అంటే నువ్వు మాట్లాడే మాటలకు కేవలం ఇదంటేనే బాధ అవుతా ఉంటుంది. మా వేరే వాళ్ళకి బాధలో ఉండదా నోటికి వచ్చినట్టు మాట్లాడుతా అంటే? సో లోకేష్, నువ్వు ఎదగాలి అనుకుంటే, నువ్వు రాజకీయాల్లో ముందుకు పోవాలి అనుకుంటే దెర్ ఈజ్ సర్టన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ పద్ధతిలో మాట్లాడుకుంటా పోతూ ఉంటే ఏదన్నా కానీ ఓహో వీడు మెచ్యూర్డ్గా ఉన్నాడు, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే నాయకుడు అనుకుంటారు. ఇలాగ అనుకున్నాడు అనుకో, వీడు 10 కాలాలు ఉండవుడు పోతాడు, ఏడు తొందరగా అంటారు. ఇట్లయితే ఏడుంటాడు బై ఈడే ఉంటాడు అని నెత్తికి ఎత్తుకొస్తున్నాడు అంటారు. సో నిన్న నువ్వు మాట్లాడిన మాటలు, ఎవడో బస్టాండ్ ఎదురుగా బ్రాహ్మిన్స్ది ల్యాండ్, అది 5 ఎకరాలు ల్యాండ్. ఆ ల్యాండ్లో వేరే వాళ్ళు ఎంక్రోచ్ అయి ఉన్నారు. దానిలో ఉన్న కొంతమంది కలిసి ఇలా ఎన్నాళ్ళని ఎంక్రోచ్ ఉంటాం, మనం రైట్ఫుల్గా తీసుకుంటే మనకు హక్కు వస్తాయి, లోన్స్ వస్తాయని చెప్పేసి పోవడం జరిగింది. పోయినారు, వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళ బ్రాహ్మిన్స్ దగ్గర. ఎందుకంటే ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు. నువ్వు కొంటావా లేదా అనేది నీ ఇష్టం. ఒక నాయకుడు ఉండాల్సింది విషయ పరిజ్ఞానం. ఎవడు చీటీలలో రాసిస్తే వాడి చీటీలలో రాపేయడం కాదు. నిన్న 30 ఇసుక బండ్లు పోతున్నాయి. ఎక్కడ పోతున్నాయి? నాడు నేడు స్కూల్స్కి పోతున్నాయి. వాళ్ళు పేపర్లు చూపిస్తున్నా కానీ పేపర్లు తీసుకోకుండా ఇవన్నీ బెంగళూరు పోతానే అంటారు. బెంగళూరు పోవాలంటే ధర్మవరం దగ్గర నుంచే పోవాలా? అక్కడ దగ్గరలో ఉండవా? అసలు జీవో నెంబర్ 71, 76 ప్రకారం వేరే రాష్ట్రానికే పోవడానికి లేదు. నీకు చేతనైతే మీ వాళ్ళను 20 మందిని పెట్టి కర్ణాటక రాష్ట్రం అన్ని బార్డర్లో పట్టుకొని రెడ్ హ్యాండెడ్గా బట్టి చూపి అప్పుడు వేరే వాళ్ళకి పోతా ఉంటుంది. మా ఊరి దగ్గర పట్టుకొని బెంగళూరు పోతుందంటే ఎట్లయితుంది? ధర్మవరంలో ఇసుక లారీలు పోతూ ఉంటే నాడు నేడుకో స్కూల్స్కో ఇన్ఫ్రాస్ట్రక్చర్కో దానికి సంబంధించి బెంగళూరు పోతుందంటే ఎట్లయితుంది? నువ్వు బెంగళూరు అంటే కర్ణాటక బార్డర్లో పట్టుకున్నావు చూడు. ఈ ధర్మవరం నుంచి వస్తారా బర్త్డే ఇప్పుడు చెప్పు కేతిరెడ్డి అను తల ఉంచుకుంటా. ఇంకా 2వ సెకండే రాజీనామా చేస్తా. నీకు ఎవరు నేర్పించినావు? మీ నాయన ఈ అబద్ధాలు నేర్పించు చెప్పుకుంటా పో అని చెప్పినాడా? రాజకీయాల్లో గెలుస్తా అంటాం, ఓడిపోతా అంటాం. ఒక సిద్ధాంతం అంటూ ఉండాల. నేను ఎప్పుడో చెప్పా నీకు, అందు కాదు నీకు ఛాలెంజ్ చేస్తానా. నువ్వు పాదయాత్రను తిరుగుతున్నావు కదా, ఇంకా 350 రోజులేమో, రోజు మైక్ పెట్టుకొని తిరిగి చెయ్యి. ఏమేమి చేస్తానో తెలుస్తుంది. ఆ సందర్భం వచ్చేటప్పుడు మైక్ చెప్పుకుంటే ఆ ప్రజలు ఏం చెప్తున్నారు దానికి నువ్వు సమాధానం చెప్తా ఉంటారు. నిన్న చేనేతలకు వచ్చినప్పుడు చెప్పినావు జిఎస్టీ చేసేస్తారు. జిఎస్టీ వచ్చినప్పుడు ఎవరిది? నువ్వే కదా, మీ ప్రభుత్వమే కదా ఉండేది. ఆ జిఎస్టీని 12% చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు నేను పోయి కలిశాను ఫైనాన్స్ మినిస్టర్ని. ముడి సరుకులు పెరుగుతున్నాయని తెలిస్తే నేను పోయి కలిశాను. ఇలా ఇంపోర్ట్ డ్యూటీస్ ఎక్కువ అయిపోయి బ్యాన్ ఉండడం వల్ల మనకు సిల్క్ రావటం లేదు, దానివల్ల ఇక్కడ బాగా పెరుగుతుంది. దెర్ ఇస్ ఎ గ్యాప్ ఉంది, సప్లైకి డిమాండ్కి గ్యాప్ ఉంది. సప్లై తగ్గిపోయింది, డిమాండ్ అయిపోయి ప్రైస్ ఎస్కలేషన్ అవుతున్నాయని చెప్పేసి నేను పోయి కలిశాను.
నిర్మలా సీతారామన్ గారిని నోటికి వచ్చినట్టు. మీ నాయన ఒకటి చెప్తూ ఉంటే నేనే కంప్యూటర్లు కనిపెట్టినా, నేనే ఫోన్లు కనిపెట్టినా, నేనే కరోనా మందు కనిపెట్టినానని. అరే ఏం నాకు అర్థం కావటం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత తిక్కలు అయిపోయినామా? దాన్ని ఎక్కడికంటే ఎక్కడ నీ మీడియా ఉందని, సోషల్ మీడియా ఉందని ట్రోల్ చేస్తారా, లేకుంటే ఇంకోటి పెడతారంటే కమ్ టు ద ప్రాక్టికల్. నేను ఈ రోజు నుంచి చేస్తున్నాను, 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను గుడ్ మార్నింగ్ ధర్మవరం. దానివల్ల ఎన్నో ఇష్యూస్ ఐడెంటిఫై చేశాను. నువ్వు మీ ఊర్లో జరిగిన మా ధర్మవరంలో దానిలో డెవలప్మెంట్లలో నువ్వు చేసిన దానిలో ఒక్కదానికన్నా సెల్ఫీ వీడియో ఎందుకు తీయలేకపోయినావు? ఎందుకు తీసుకున్నావు? టిట్కో ఇళ్ళ దగ్గర తీసినావు 1400. నేను ఎన్ని కట్టించా? 26,000 ఇళ్ళు కట్టించా. పక్కనే ఉంది టిట్కో ఇల్లు పక్కనే. ఎందుకు ఫోటో తీయలేకపోయినావు? అలాగే ముందరికి వస్తుంటే జంక్షన్ కనపడుతుంది. ఆడ లెఫ్ట్లోకి పోతా అంటే కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి ఫ్లైఓవర్ ఉంటుంది. నేను కట్టించా. 98 కోట్ల రూపాయలతో ధర్మవరంలో తాగునీళ్ళు నేను చేయించాను. తాగునీళ్ళ సమస్య లేకుండా చేశా. చేనేతలకు మొట్టమొదట 600 రూపాయలు తీసుకొని వచ్చిన నేను. తర్వాత 1000 రూపాయలు మీరు మీ ప్రభుత్వంలో చేస్తే ఇవ్వకపోతే నేను మీ ధర్నాలు చేసినాం. కాదని అక్కడ ప్రజలకు చెప్పమనండి. సో పబ్లిక్కి నా నీడ్ ఉందా లేదా అని వాళ్ళు ఆలోచించుకోవాలి, నేను కాదు. నా అవసరం ఉందంటే నాకు ఓటేస్తారు, నా అవసరం లేదనుకుంటే ఓటేయరు. దానికి ఏముంటుంది? సో ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. ఈరోజు 680 కోట్ల రూపాయలతో జిల్లేడుబండ ప్రాజెక్ట్ జరుగుతోంది. వచ్చింటే నీకు ఆడ సెల్ఫీ ఒకటి వీడియో తీసి పెట్టింది కదా, నువ్వేం చేసినా ఒకటి చూపి ఉండాల్సిందే. 480 కోట్ల రూపాయలతో బత్తలపల్లి ముదుగుబ్బ 4 లేన్ ఎక్స్ప్రెస్ హైవే జరుగుతుంది. ముదుగుబ్బ 100 కోట్ల రూపాయలు బైపాస్ జరుగుతోంది. ఇవి మానేసి ఒక వీడియో చూసినా, నేను చూపించా. నువ్వు నిన్న ఇచ్చావు కదా ఛాలెంజ్, నేను చెప్తున్నాను కదా, ఒక రైతుడు చూపి మనం నేను చేసినట్టు, నా పేరు మీద ఉన్నట్టు, వాళ్ళని బలవంతంగా తీసుకున్నట్టు. నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతావా? సో ఇంతకు మించి బూతులు మాట్లాడగలుగుతాము, చేతలా చేయగలుగుతాం. నువ్వు వచ్చి పీకేదేమీ లేదు, పెట్టేదేమీ లేదు. సో ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. అది నా సక్రమం. ఇది నువ్వు సక్రమం అని నిరూపించగలుగుతావా? నేను కొన్న భూమి సక్రమంగా కొన్నా. 1938లో భూమి కొన్నా. నేను అది సక్రమంగా కొన్నానని నేను ఛాలెంజ్ చేస్తాను. నువ్వు ఉంటున్న ఇల్లు సక్రమం అని నువ్వు ఛాలెంజ్ చెప్పగలుగుతావా? ఓన్లీ ఛాలెంజ్. నేను అది సక్రమాన్ని నిరూపిస్తా. నువ్వు ఈ సక్రమం నిరూపించకపోతే ఇంక రాజకీయాల నుంచి వైదొలుగుతావా? వైదొలిగేది కూడా వద్దులేయా, దరిద్ర నోటికి వచ్చినట్టు మాట్లాడకుండా పో. నువ్వు ఇంటికి నువ్వు కింగ్ కావచ్చు, నీ పార్టీకి నువ్వు కింగ్ కావచ్చు. నా ఇంటికి నేను కింగు, నా పార్టీకి నేను కింగు, నా ఊరికి నేను కింగ్. ఇలా నీకు మించిగైనా నేను మాట్లాడే శక్తి ఉంది, అంతకు మించి ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చినారా రమ్మను. నువ్వు ఇప్పుడు నేను ఏదో క్యాండిడేట్ అనౌన్స్ చేసినావు కదా, ఆ క్యాండిడేట్ నేను ఇది చేస్తాను చెప్పగలం మనం. మా నాయన ఇంతమందిని ఆడ చేసినాడు, ఇంకా నేను వచ్చి అంతకు మించి చేయగలుగుతానని చెప్పమను. మా అమ్మ మంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని చేసింది, అంతకు మించి చేయగలుగుతానని చెప్పమను మా ధర్మవరంకి. మీరేం చేశారు, నేనేం చేశాను మాట్లాడదాం. సో ఐ రిక్వెస్ట్, అనవసరంగా మాట్లాడి జేజు. సో ఇప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే, నీ సెల్ఫీ ఛాలెంజ్కి బదులు చెప్తున్నాను, నేను ఛాలెంజ్ చేస్తున్నా. నాది సక్రమం అని నేను నిరూపిస్తా. నువ్వు ఉంటూనే సక్రమం నిరూపించు, లేదా అన్నీ మూసుకొని కూర్చో, అంతకుమించి ఏం లేదు. సో ఇంతకు మించి అవాకులు చవాకులు ఇంతకంటే ఎక్కువ బూతులు కూడా నేను మాట్లాడతాను. నువ్వు అన్న ఏ రెడ్డి అన్నావో అంతకుమించి నేను నీ కులం పేరు మీద నేను తిట్టగలుగుతాను. కానీ నా సంస్కారం అడ్డం వస్తుంది. నీకు నాకున్న తేడా సంస్కారం. నువ్వు ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నావు. అంటే నన్ను గుర్తించల్లా, నేను పోటుగా అన్నీ
అని చెప్పే విధంగా నువ్వు ఆలోచించాలనే నీ ఆలోచన. కానీ నా ఆలోచన అట్లలే. నేను పని చేస్తున్నాను, నేను చేస్తున్న దానివల్ల, గుడ్ మార్నింగ్లో ధర్మవరం వల్ల, నేను లైవ్ వీడియో ఇవ్వడం వల్ల ఏమవుతుంది, చాలామంది పబ్లిక్ ఆ స్కీమ్ యొక్క వివరాలు తెలుసుకోగలుగుతున్నారు. పబ్లిక్ నేను యాక్సెస్గా ఉంటున్నాను. ఒకవేళ నేను భూములు కబ్జానే చేయాలంటే గుడ్ మార్నింగ్లోనే రావాల్సిన అవసరం ఏ కర్మ పట్టేట? అది ఎవడైనా చెప్తాడు కదా, ఈడుడా అది. దానికి నేను గుడ్ మార్నింగ్లో వచ్చి స్వయంగా వచ్చి గీతలు గీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఒకవేళ లేదా వచ్చి ఒకసారి రండి నాతో పాటు గుడ్ మార్నింగ్ ఎక్కడుందని ఒక్క బాధితులతో కంప్లైంట్ ఇప్పివయ్యా నేను చేసినానని, వాళ్ళ భూమి తీసుకున్నానని చెప్పి. సో రాజకీయాల్లో గ్రోత్ కావాలంటే చిల్లర మాటలు కాదు. మీ నాయన అట్లా పైకి వచ్చినాడు అనుకుంటానావేమో. మీ నాయన చేసినది, నువ్వు చేస్తున్నది ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం. అది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయమంటావా? మొట్టమొదట మీరు పార్టీ, నువ్వు ఎన్టీ రామారావు ఇంట్లోకి రావడం, భువనేశ్వరి బెమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ ద్వారా వస్తే, తర్వాత కేవలం లక్ష్మీపార్వతిని బూచిగా చూపించేసి ఆమెను దించేయడం జరిగింది. దాని తర్వాత నువ్వు జయప్రదంగా పార్టీ గుర్తుని ఏ విధంగా తెచ్చుకున్నావు, అదేవిధంగా నీకు అక్కడ మద్దతు ఏ విధంగా కూడగట్టుకున్నావో తెలుసు. దాని తర్వాత కార్యక్రమం నువ్వు బ్రాహ్మణిని పెళ్లి చేసుకొని ఎన్టీఆర్ కుటుంబంతో సంబంధం ఏర్పరచుకొని ఇంకెక్కడికి పోకుండా ముడేసుకోకుండా వాళ్ళను. తర్వాత ఇప్పుడు మీ అమ్మని ఏదో అన్నారని చెప్పేసి దాన్ని కూడా పెట్టుకొని రోజు తిరుగుతారు. అసలు ఏమన్నాడో ఎవడికి తెలియదు. దాన్ని కూడా పెట్టుకొని రాజకీయం కార్యక్రమం చేస్తున్నా. ఇన్ని ఎదవ చేష్టలన్నీ కూడా చేసుకుంటూ మళ్ళీ నోటికి వచ్చినది 14 సంవత్సరాలు, 22 సంవత్సరాలు మీ నాన్న వివిధ శాఖల్లో ఉంటూ ముఖ్యమంత్రిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఏం చేసినారు, ఏం చేశారని చెప్పి చూపించండి. మా ధర్మవరానికి ఏం చేసినారో చూపించండి. అప్పుడు ఏమీ చేయకపోగా ఇంకొక అవకాశం ఇవ్వరని ఎలా అడుగుతారు? అవకాశం ఇచ్చినప్పుడు ఎవరైనా వినియోగించుకోవాలా? అవకాశం ఇచ్చినప్పుడు వినియోగించుకోకుండా తర్వాత మాకు అవకాశం ఇస్తే మేము వినియోగించుకుంటామని ఎలా చెప్పగలుగుతారు? సో ఇంకా మినిమోర్ అలిగేషన్స్ చేశారు. ఏది రిజిస్టర్ ఆఫీస్ నుంచి 30 lakhs ఇస్తారా? ఎందుకు ఇస్తారు రిజిస్టర్ ఆఫీసర్ నుంచి? నీకు ఇట్లాంటివన్నీ నేర్పించినారా? చెప్పమనండి. ఏ రిజిస్టర్ ఆఫీస్ నుంచి నాకు 30 లక్షలు నెలలా ఇచ్చినారో ఎవరినో చూపిమనండి. ఒక బాధితుని కంప్లైంట్ చూపిమనండి. ఒక్కరిని చూపిమనండి. నోటికి ఎక్కడ పడితే అక్కడ ఏంది చేతగాక చెప్పలేక, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో ఫలానాది చేశామని చూపించలేక. నేను చెప్తున్నాను, ఇంత బదువు చెప్పిన విధంగా హాస్పిటల్స్ కట్టించాం, స్కూల్స్ కట్టించా, పాలిటెక్నిక్ కాలేజెస్ కట్టించా, ఇంటర్మీడియట్ కాలేజెస్ కట్టించాం. వెల్ఫేర్తో పాటు నా విధంగా డెవలప్మెంట్ చేసినది లేదు. ఇప్పటికీ జరుగుతున్నాయి. 1000 కోట్ల వర్కులు నా కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నాయి. చిన్న చితక కాదు నేను చెప్పేది, పెద్ద వర్క్స్, మేజర్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఎంత నీచంగా 240 కోట్లు తీసుకొని వస్తే దాంట్లో 20 కోట్లు తీసుకున్నారంటవా? చెప్పినా కొడుకు ఎవరు నీకు? నీకు చెప్పినవాడు రమ్మను, వాడిని రమ్మను, వాడు వచ్చి నేను ఎమ్మెల్యేకి ఇచ్చినానని చెప్పు. ఒక్కడైనా సరే వాడు ఏ పార్టీ నాకు ఓటు వేయలేదో తెలిసి నెక్స్ట్ 6 నెలల్లో నా దగ్గరికి వచ్చినా కానీ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అందరికీ ఇస్తాం పోవాయా అని చెప్పి పంపించాం. చాలామంది ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మిస్ అయినారు. ఎందుకు? మేము ఎక్కడే కానీ ఇన్వాల్వ్ కాలే, దాంట్లో ఎక్కడే కానీ ఇన్వాల్వ్ కాలే. మీరు చెప్తున్నారు మాకు నీతులన్నీ. సో లోకేష్ గారు, ఇంకా గారనే అంటున్నా, నువ్వు గాడు అన్నావు. ఇంకా నేను అంతగా మించి నీకు మాట్లాడినా నీ సంస్కారానికి
నేను దిగజారినట్టున్నాను. ఇంతవరకు నా దగ్గర పోస్టులు కానీ మేము పెట్టిన దీనిలో కానీ ఎక్కడే కానీ సైబర్ సంబంధించి కానీ ఇది కృష్ణా రివర్ పక్కనే ఉన్నాం ఇప్పుడు కట్ట దిగి కిందికి వచ్చినాం. ఎక్కడే కానీ ఇలా సైబర్ పోస్టులలో కానీ తప్పుడు కథనాలు కానీ ఇంతవరకు పెట్టలేం. మా మీద తప్పుడు కథనాలు ఆరోపణలు చేసి ఉంటే వాళ్ళని కోర్టుకి పెట్టి కేసు పెట్టినాం. మేము ఎప్పుడే కానీ ఇంత నీచంగా పెరిగినది కాదు, పెంచినది కాదు. మేము అంటాను కదా ఇలా చేసింది. అంతకంటే మమ్మల్ని కూడా మర్యాదగా ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అని కూడా మా అమ్మ కూడా నేర్పించింది. సో మీ అమ్మ నీకు బూతులు నేర్పించింది, మా అమ్మ మాకు సంస్కారం నేర్పించింది. సో ఇంకా నేను మళ్ళీ మిగతాదంతా ప్రెస్ మీట్లో చూపిస్తాను. దిస్ ఈజ్ ఆయన చెప్పిన ఛాలెంజ్కి తగ్గట్టుగా నేను ఈడ వచ్చి చెప్పాను. నాది సక్రమం, నీ సక్రమమో కాదో నువ్వు చెప్పు. థ్యాంక్ యూ. నేను సోలార్ ల్యాండ్ ఏదో చెప్పావు ఏంది, దాంట్లో ఏం చెప్పినది? బాబుగారు 3.5 లక్షలకే ఎకరా ఇస్తే ఈయన కంపెనీ వాళ్ళని బెదిరించి 3.5 లక్షలకు మళ్ళీ చేసుకున్నాడు ఇతను అని చెప్పడం జరిగింది. 3.5 లక్షలకు కంపెనీ వాళ్ళు ప్రైవేట్ వ్యక్తి దగ్గర నుంచి కొన్నారు. ప్రైవేట్ వాళ్ళు ల్యాండ్ పూల్ చేసి సోలార్ కంపెనీకి అమ్మడం జరిగింది. సోలార్ కంపెనీకి అమ్మితే ఆ సోలార్ కంపెనీలో ఇంతకుముందు మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అక్కడ అతను సోలార్ వాళ్ళు ప్లాంట్ పెట్టుకోకుండా డబ్బులు వసూలు చేసినాడు. పెడితే డబ్బులు ఇస్తేనే కానీ పెట్టండి, లేకుంటే లేదు అని చెప్పేసి దానికి ఆ కంపెనీ వాళ్ళు పారిపోవడం జరిగింది. ల్యాండ్ ఇప్పించినారు అంటున్నావు, ల్యాండ్ కొనేది యాక్చువల్గా ప్రైవేట్గా, అది కూడా నువ్వు బాబు గారి ఖాతాలోనే వేసుకున్నావు. ప్రైవేట్ ల్యాండ్ని కూడా నువ్వే సరే మరి ఎందుకు కంపెనీ పోయింది? అక్కడ నుంచి ఎందుకు పారిపోయినారు? అప్పుడు పేపర్లలో పెద్ద పెద్ద కథనాలు వచ్చినాయి కదా, వాటి సంగతి ఏంది? పెద్ద పెద్ద కథనాలు వీళ్ళు బెదిరించింటే పోయినాయి అని పెద్ద పెద్ద కథనాలు వచ్చినాయి. ఆ విధంగా వాళ్ళు పారిపోవడం జరిగింది. పారిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నేను అవుట్ రైట్గా కొనడం జరిగింది. మేము ఇక్కడ ప్లాంట్ ఇన్స్టాల్ చేయటం లేదు అని చెప్పి వాళ్ళు అమ్మడం జరిగింది, కొన్నాను. దాంట్లో ఇంకోటి ఏముంటుంది, బెదిరింపు ఏముంటుంది నాకు అర్థం కాదు. కంపెనీ వాళ్ళు ఏమైనా చెప్పినారు బెదిరించినామని చెప్పి? చెప్పమనండి కంపెనీ వాళ్ళని వచ్చి, మేము బెదిరించినాం వాళ్ళ దగ్గర అని. ఏది కంపెనీ అంటే మేము ఆడ భూములు కూడా కొనుక్కోకూడదు, కొంటే అది కబ్జా దౌర్జన్యం, మీరు మాత్రం 1000 ఎకరాలు చేస్తా ఉండాలి అంతే కదా. మేము అవుట్ రైట్గా కొన్నాం, మీ కంపెనీ వాడు ఎవడైనా బెదిరించినాడని చెప్పినాడా? ఆ కంపెనీ అక్కడి నుంచి ఎందుకు పోయింది? పారిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వంలో పారిపోయింది. అది మీరు బెదిరించడం వల్ల పారిపోవడం జరిగింది. దాని తర్వాత మేము కంపెనీ పెట్టలేమంటే ఆ ల్యాండ్స్ నేను తీసుకోవడం జరిగింది. దట్స్ ద రీజన్. నువ్వు పులికేసి 24 మా దృష్టిలో నీ మాటలు చేష్టలు అన్నీ కూడా. నేను ఈరోజు కేవలం నువ్వు చెప్పిన దానిలకో దీనిలకో కాదు, ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు మై ధర్మవరం పీపుల్. వాళ్ళు నన్ను ఓటు వేసి గెలిపించడం జరిగింది. నాకు ఓటు వేసిన 51%తో పాటు మిగతా 49% 100%కి నీ జవాబుదారితనంగా ఉండాలి. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ముందు ఉండాలి. ఆడ కట్టించే ఇళ్ళ కార్యక్రమంలో పోయి చూడండి, ఎవడే కానీ ఏ వివక్షణ పెట్టామా అని. సో ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్. వాళ్ళకి నచ్చలేదో వద్దనుకుంటే వద్దనుకుంటారు. నువ్వు పెట్టినతనే బంగారు, నువ్వు పెట్టినతనే అక్కడ చేసిన వాళ్ళు వాళ్ళ నాయన వాళ్ళు చేసిన పాపాలు అన్నీ కూడా బంగారం కనపడితే అది వాళ్ళ కర్మ, నేనేం చేయలేను కదా. సో నేనేమి రాజకీయాల మీద మోజో ఏదో అయిపోతానని వచ్చినవన్నీ కాదు. కంపల్సరీ పరిస్థితులలో నేను రాజకీయాల్లోకి వచ్చిన వాడిని. నా వల్ల మేలు జరిగింది అనుకుంటే ఇతను ఉంటే మేలు, ఎప్పుడైనా కానీ మనకి ఏ పని కావాలన్నా వెళ్ళి కలవచ్చు అంటే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నేను ఉంటాను. దెన్ పీపుల్ హ్యాస్ టు డిసైడ్. సో నేను ఇప్పటికీ మా నాన్నగారు 94లో చేసినాడు, 99లో చేశాడు, నేను 2009లో 14లో 19 నెక్స్ట్ వచ్చి 4th ఎలక్షన్స్.
30 ఇయర్స్గా నేను ప్రజల దగ్గర నుంచి నేను 15 ఏళ్ళ నుంచి తిరుగుతానే ఉన్నా. కేవలం ఎప్పుడైతే యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కానీ ఈ సోషల్ మీడియా నెట్వర్క్ వచ్చిన తర్వాత ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేది ఎప్పుడైతే ట్రెండ్ అయితే వచ్చిందో ఆ రోజు నుంచి కబ్జాలు అనే అలిగేషన్స్ మొదలుపెట్టినారు. 15 ఏళ్ళలో ముందుకు మొదలుపెట్టినప్పుడు కూడా తిరుగుతానన్నాను కదా. మిగతా వాళ్ళందరూ ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి, ఇలా తిరుగుతూ ఉండాలి పబ్లిక్ లేక అని చెప్పేసి. నేనే కదా, చాలామంది తిరుగుతూ ఉంటారు. నేను సోషల్ మీడియా అనేది అది నా సొంత టీవీ ఉన్నట్టు. నేను దీంట్లో ఎక్కడ కట్ పేస్ట్లు ఏం వదలటం లేదు కదా, కంప్లీట్గా లైవ్ వదులుతున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ దాంట్లో కట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన కంటెంట్ వదులుతూ ఉండొచ్చు. మంచిగా వదులుతూ ఉండొచ్చు, చెడుకు వదులుతున్నాను. నేను ఎప్పుడు వాళ్ళది కూడా నేను బాదర్ చేయటం లేదు కదా. ఇట్స్ మై డ్యూటీ. సో నా టీవీ ఛానళ్ళలో నా సొంతం ఉన్నట్టు నాకు నా ఒపీనియన్స్ చెప్పుకోవడానికి ఈ సోషల్ మీడియాని వాడుకుంటున్నాను. లేదనుకో మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో మీరు ఇచ్చే కవరేజ్లు, మీ తప్పుడు కథనాలు, మీ ఏబిఎన్లో, టీవీ9లో, టీవీ5లో, ఈనాడులో, టీవీ5లో తప్పుడు కథనాలన్నీ వస్తాట. సో ఇప్పుడు నువ్వు అన్ని అలిగేషన్స్ చేసావు. ఇప్పుడు నాకు సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఈ ప్లాట్ఫామ్ లేకపోతే నేను చెప్పలేను కదా, నేను ఖండించలేను కదా. వాట్స్ ద ఫ్యాక్ట్ అని, ఇదే ఫ్యాక్ట్ అనుకుంటే వాళ్ళేమో. అది లేకపోయి ఉంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేకపోతే నువ్వు చెప్పినదే వేదం, ఇదే నిజమేమో అనుకుంటే వాళ్ళేమో. దీనిలో గురించి పూర్తిగా విత్ డాక్యుమెంట్స్ మల్టిపుల్ వీడియోస్లలో ప్రెస్ దగ్గరనే ప్రజెంటేషన్ చేయడం జరిగింది. మీరు నా దాంట్లోకి పోతే అవన్నీ కూడా దొరుకుతాయి, లింక్స్లలోకి వెళ్ళి చూడండి. ప్రతి డాక్యుమెంట్ను సపోర్టివ్ డాక్యుమెంట్గా నేను ఇవ్వడం జరిగింది. సో బేస్లెస్ అలిగేషన్స్తో నువ్వు మాట్లాడుకుంటున్న పోయే పద్ధతి వల్ల నువ్వు చీప్ అయిపోతున్నావు. జనాలు ఉంటారు, నీ పార్టీ క్యాడరు విజిల్ వేయచ్చు, అప్పుడు ఎగలాడచ్చు, వాళ్ళున్న ఊపులో వాళ్ళు తీసుకున్న దానిలో ఉండొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ చూస్తూ ఉంటారు కంపోజర్ ఉందా లేదా అని. మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, జనము నీ పార్టీ వాళ్ళు కాకుండా వీళ్ళు 90% ఉంటారు. వీళ్ళు చూస్తుంటారు, అరే ఏంద్రా వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎంత చీప్గా మాట్లాడుతున్నాడు అని చూస్తూ ఉంటారు పబ్లిక్. సో ఫస్ట్ నీ ఐడెంటిటీ కోసం ఈ తిట్టే కార్యక్రమాలు, నోటికి వచ్చిన బేస్లెస్ అలిగేషన్ చేసే కార్యక్రమం మానుకోండి. మేము తిడితే రాత్రి ఏడుస్తా పోతా అంటావు, ఇంకా పనుకుంటా ఊరికే, నా మంది తిట్టినాడు, నన్ను తిట్టినాడు అని చెప్పేసి. మాకు ఎవడు నువ్వు గొప్ప కాదు, ఇంకోడు గొప్ప ఏం కాదు, నాకు నేనే గొప్ప. సో అలాంటప్పుడు నేను నా జోలికి వస్తే నేను ఏమైనా మాట్లాడతాను. ఈ రోజుకి కాబట్టి ఇలా కాబట్టి నేను పర్ఫెక్ట్గా మంచి భాషతో మాట్లాడుతున్నాను. నాకు రాజకీయాల కోసం నోటికి వచ్చినట్టు అనిపించుకోవాల్సిన కర్మ నాకేం పట్టింది. రాజకీయాలు ఉంటా అంటే పోతా అంటే దానికోసం దిగజారి బతకలేం కదా. మీ నాయనలాగా లేని అని అన్నారని చెప్పి ఏడుస్తా బతకలేను కదా. పారాది ఇదేం బతుకు అని చెప్పేసి. మా చిన్నాయన మీద ఇట్లే ప్రభాకర్ రెడ్డి లేని ఆడియో ఇది చేసింటే వాళ్ళ కొంపకి పోయి అదే నెక్స్ట్ రోజే పోయి ఇంట్లోకి పోయి వచ్చినాడు, రే ఎవడరా ఈడ మాట్లాడినది చూపించరా అని చెప్పేసి. మరి నీ మీద అనింటే ఆ రోజే విత్ ప్రూఫ్స్తో నువ్వు చూపించిండాలి కదా. అది ఉత్తుత పౌరుషాలకు ఇవన్నీ, పౌరుషం లేదు కానీ ఉత్తుత రాజకీయాల కోసమా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని మాట్లాడేది. షేమ్ కనిపించలేదా? ఇంట్లో భార్యని కానీ ఇంకోరిని కానీ అన్నప్పుడు ఒక మగవాడై ఉండి పోయి ఈడ్చి చెంపదెబ్బ కొట్టక ఆ సందర్భంలోనే తర్వాత 3 గంటలు 4 గంటలు ప్రెస్ మీట్ పెట్టి రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నం చేస్తావా? పర్సనల్ లైఫ్ తర్వాతనే కదా మిగతాదంతా అదే కదా. దాన్ని ఏదో ఘనకార్యం సాధించినట్టు ప్రతి మీటింగ్లలోనూ కూడా మా అమ్మ నేర్పించినారు ఇదే చెప్పుకుంటా పోయేది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలందరినీ మాడుస్తున్నాయని నువ్వు ఫీల్ అవుతున్నావా? అంటే చీప్ వే పాలిటిక్స్ కదా. ఎలా చెప్పుకొని తిరుగుతున్నావు అదే విషయాన్ని. ఫోటోలు అలాగా మాట్లాడింటే అదే సందర్భంలోనే ఏమైతే అయింది అనిందరు కదా.
ముసలోడయా ఆ రోజు వాళ్ళ భార్యని అంటే ఆడే పోయి ఈడ్చి కొట్టినాడు అని చెప్పేసి అనిందురు కదా. ఊర్లో అంటారు మామూలుగా. ఊర్లో తన భార్యను ఎవరైనా కానీ చిన్న చేతగానోడు అన్నా కానీ అప్పుడే గలాటకు వస్తారు. మొగున్నంటే భార్య అప్పుడే గొడవకు వస్తుంది, నా మావాన్ని ఎందుకు వస్తావు అని చెప్పేసి. ఇలా రాజకీయాల కోసం నీచం కోసం వాడుకోరు. ఈ రాష్ట్రంలో అత్యంత నీచమైన రాజకీయం చేస్తున్నది ఎవరంటే తెలుగుదేశం పార్టీ. అత్యంత నీచమైన రాజకీయం. నాకు ఆ బతకాల్సిన అవసరం లేదు, ఎవరితోనూ మాట పడాల్సిన అవసరం లేదు, ఇది లేదు. మేమేం జనం డబ్బులతో బతకాల్సిన కర్మ లేదు. కాబట్టి నువ్వు చెప్పిన దానికే చెప్తున్నా, ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఎనీథింగ్ ఇన్ దట్, దానిలో ఏది ప్రూవ్ చేయగలిగినా కానీ ఐ విల్ రిజైన్. 24 గంటలు టైం ఇస్తున్నా. నువ్వే చెప్పావు, నువ్వే ఛాలెంజ్ చేసావు, రాజీనామా చేస్తావా అని చెప్పేసి. ప్రూవ్ చేయి 24 గంటల్లో. ప్రూవ్ చేయకపోతే నువ్వు రాజకీయంగా కూడా నువ్వు పనికిరావు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.